ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ బీసీలకు పార్టీలో సముచిత స్థానం అందించి రజక వృత్తిదారులకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది అని తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డిని రజక సోదరులంతా సైనికులుగా పనిచేసి గెలిపించాలని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో ఏపీ రజక వృత్తిదారుల ఆత్మీయ సమావేశం రజక బీసీ కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, భీమవరం రజక టౌన్ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ పాల్గొని రజకుల సమస్యలు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా రజకుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, రజక బీసీ వర్గానికి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా సమావేశానికి రమ్మని ఆయన కోరడం, దాని మీద ఆయన మధ్యలోనే సమావేశం మధ్యలోనే వస్తూ ఉన్నారు. పొద్దుండి మీ అందరి ఆలోచనలు తెలుసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళే కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి సంఘానికి సంబంధించి మనం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 8 నెలల కాలంగా ఆయన ప్రారంభించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు కింద స్థాయి వరకు కూడా ఏ విధంగా తీసుకెళ్ళామో ప్రత్యేకంగా మీ అందరూ కూడా చెప్పనవసరం లేదు. కానీ మీ అందరి మనసులో కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఆలోచనలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుందనే భావన కూడా అనేక సందర్భాల్లో అనేక మిత్రులు నాకు కూడా చాలా మంది చెప్పినటువంటి పరిస్థితులు. మన సీఎం ఆఫీస్ తాడేపల్లికి రావటం జరిగింది. దానికి మన మీసాల రంగన్న గారు మా చైర్మన్ గారితో కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పిరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి ఎస్సీ జాబితాలో చేర్తకది లేట్ అవుతుంది కాబట్టి మీకు ఒక ఎమ్మెల్సీ కానీ ఏదో ఒకటి ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా విషయం ఉంటే మనం సాంప్రదాయంగా చేసుకుందాం, గొడవ చేయొద్దని చేయటం కూడా జరిగింది. ఆయన మరి పొలిటికల్గా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వటం కూడా జరుగుతుంది. రజకులకి న్యాయం చేయలేని ఆలోచన ఉంది. మరి బార్బర్స్కి చేశారు, మీకు కూడా చేయలేని ఆలోచన ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తగు చర్య తీసుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియజేయటమైనది. అంతేనా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయటం మన బాధ్యత రజకులకి. మరి ప్రతి టౌన్కి వెళ్ళి తిరిగి కమిటీని వేసి అలాగే విలేజ్లకు వెళ్ళి తెలిసి రజకులతో అందరితో చెప్పి జగన్మోహన్ రెడ్డి